ఏపీలో రేషన్ బియ్యం దందా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ దందా వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనపడుతోంది. ఇదే సమయంలో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ వార్తలపై పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వం కావాలనే తన కుటుంబంపై కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని పాతపాటే పాడారు. ఏపీలో రేషన్ బియ్యం దందా హాట్ టాపిక్ గా మారింది. మచిలీపట్నంలో అయితే ఏకంగా వేల కొలది బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాం నుంచి భారీగా బియ్యం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. ఇక అరెస్ట్లే తరువాయి అనే ప్రచారం నడిచింది. ఇదే సమయంలో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు టాక్ నడిచింది. ఈ నెల 13న వైసీపీ రైతాంగ సమస్యలపై ఆందోళనలో కూడా ఆయన కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కరెంటు ఛార్జీలపై తాజాగా జరిగిన నిరసనలలో కూడా పేర్ని నాని పాల్గొనకపోవడంపై చర్చ నడిచింది. అయితే తనతో తన కుటుంబం ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు పేర్ని నాని. రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అంటూ ఆయన ఖండించారు. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల కంటే సోషల్ మీడియాలోనే చర్చ ఎక్కువైందన్నారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఈ విషయంలో మంత్రులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభంశుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా. గోడౌన్ కట్టుకున్నది తప్పుడు పనులు చేయడానికి కాదన్నారు పేర్ని నాని. సివిల్ సప్లై అధికారులు తన భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో స్టాక్ ఉంచారన్నారు. టెక్నికల్ గా తప్పు చేయకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారని, ఏదీ తేలక ముందే కూటమి నేతలు కొద్ది రోజులుగా తనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, మీరు దుష్ప్రచారాలు నమ్మబాకండి. నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు. నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. జనవరి 2వ తేదీలోగా తనను తన కుమారుడిని అరెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని పేర్ని నాని చెప్పారు. అంతేకాకుండా తనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 30వ తేదీన బెయిల్ పిటిషన్ పై తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. తమ అధినేత జగన్ కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నారని పేర్ని నాని చెప్పారు. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా.
రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను. కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. మొత్తానికి ఏపీలో రేషన్ దందా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పేర్ని నాని అరెస్ట్ తప్పదనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు పోలీసులకు ఆధారాలు కూడా లభించాయనే టాక్ వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.